హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీకోసమైతే ఈ డిజైన్ చూపిద్దాం అనేసి చూస్తున్నాను. దీనికి కావాల్సినవి వచ్చేసి ఇవ్వండి అండ్ స్మాల్ బీడ్స్. చాలా సింపుల్ అండి. గ్రాండ్ లుక్ అయితే వస్తది. దీనికి నేను వచ్చేసి టాజిల్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ టాజిల్స్ వచ్చేసి అండ్ 4 స్టాండ్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా దాని తర్వాత ఒకటి నేను మినిమం ఒక 2 ఇంచ్ అయినా గ్యాప్ ఇచ్చి అయితే వేస్తున్నాను ఈ డిజైన్ అయితే. ఇక్కడ వచ్చేసి టాకా వేసుకోవాలండి ఊడిపోకుండా. ఈ ముడి అనేది కిందకి వెళ్ళేటట్టు వేసుకోండి. టాకా టైట్‌గా ఉంటది. మనకి ముడి కనిపించదు. ఒక 2 టైమ్స్ అలా టాకా వేసుకున్న తర్వాత ఇది బాల్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్. ఇప్పుడు ఈ స్మాల్ బీడ్ అండి. ఎందుకంటే ఈ బీడ్ మనకి లీఫ్ అనేది మనకు కరెక్ట్‌గా ఉండడానికి ఆ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లీఫ్ అండి. ఈ లీఫ్‌కి ఇలా గుచ్చిన తర్వాత ఈ బీడ్ ఉంది కదా! ఈ బీడ్‌కి కింద నుంచి అయితే నీడిల్ తీయాలండి ఇలా పైనకి. అప్పుడు మనకు లీఫ్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఇలా పైనకెళ్తది. ఆ తర్వాత మళ్ళీ ఈ బీడ్ తీసుకున్నాను. ఇలా గుచ్చిన తర్వాత దగ్గరికి కింద గుచ్చేయాలండి. ఇలా వస్తది మనకు గుచ్చిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆరెంజ్ కలర్ అయితే టాజిల్ తీసుకున్నాను. 1 బై 1 అయితే వేస్తున్నానండి. కలర్ వచ్చేసి ఆరెంజ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఆరెంజ్ గ్రీన్. లేదు మనం 1 కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక 2 టైమ్స్ అయితే టాకా వేసుకున్నాను. తర్వాత సేమ్ ఇందాకట్లాగే ఒక గోల్డ్ బాల్ అయితే తీసుకున్నాను. తర్వాత 1 స్మాల్ బీడ్ లీఫ్ కోసం అండి ఈ బీడ్ అయితే. తర్వాత ఒక లీఫ్ ఇలా గుచ్చిన తర్వాత ఈ స్మాల్ బీడ్ కింద నుంచి నీడిల్ అనేది పైనకి తీయాలి. తర్వాత ఈ గోల్డ్ బాల్ అయితే మళ్ళీ ఒకటి తీసుకున్నాను. సేమ్ ఇందాకట్లాగే వస్తది. మనకి టాజిల్‌కి అటు ఇటు ఇక్కడ గుచ్చుకోవాలి. మళ్ళీ ఈ టాజిల్ అనేది ఊడకుండా ఒకటి 2, 3 సార్లు టాకా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నీడిల్ అనేది కట్ చేయకుండా ఈ బీడ్‌లో నుంచి కిందకి తీయాలి రివర్స్. అప్పుడు మనకి ఈ బీడ్స్ అనేవి ఊడకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వస్తది మనకి డిజైన్ అవుట్‌లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటదండి ఫినిషింగు. నేను ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేశాను కదా! మీకు కావాలి అనుకుంటే గ్యాప్ లేకుండా కంటిన్యూగా అయితే వేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా మీకు కావాలి అనుకుంటే అది కూడా అప్లోడ్ చేస్తాను.